తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఆసరా పెన్షన్ల స్థానంలో చేయూత పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక దీనిపైన డబ్బులను విడుదల చేయలేకపోవడానికి కొత్త పెన్షన్లను విడుదల చేయలేకపోవడానికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా లేదా నిధుల సర్దుబాటు అనేది కాకపోవడం ద్వారా డబ్బులు లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేకపోయామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక తీరా తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్లకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, అసలు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారో చేయరో తెలుసుకుందాము. ఇక ఈ నెలలో పంపిణీ అయిపోతున్నటువంటి నవంబర్ నెలలో పంపిణీ అయిపోతున్నటువంటి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు అని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎవరైతే 18 నుండి 50 సంవత్సరాలలోపు మహిళలు కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఆ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు మహిళలు అదేవిధంగా ఆసరా పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తలు అదేవిధంగా గుడ్ న్యూస్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణలో ఏవైతే ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ప్రతి నెల ఎప్పుడెప్పుడు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలలో నవంబర్ నెలలో చివరి ఆఖరి నుంచి పంపిణీ అయిపోతున్నటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెలలో కొత్త పెన్షన్ డబ్బుల కిందగా జమ చేస్తూ డబ్బులను విడుదల చేస్తుందా లేదంటే తిరిగి మళ్ళీ పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దాదాపు మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. తిరిగి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు డిసెంబర్ నెలలోనే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు 2,500 రూపాయల డబ్బులు కూడా ఈ 2 కొత్త పథకాలు మన తెలంగాణలో డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేసేందుకు జరగబోతున్నటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆ డబ్బుని రిలీజ్ చేసేందుకు కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.